చిన్నప్పుడు మీరు సంగీతం నేర్చుకున్నారా? ఏం నేర్చుకోలే మేడం. ఏం నేర్చుకోలే. ఆహా! మరి ఎలా ఇంత పాడుతున్నారు? అంటే చాలా మంది నేను ఒక గురువుతోనే నేర్చుకోలే. ఎవరితోని నేర్చుకోలేదు. ఆ! పోతుంటే నన్ను బయటకు దొబ్బిర్రు కొన్ని ప్రోగ్రామ్‌లా. నీ ఓహ్! వాయిస్ ఏంది ఇలా ఉందని. అంటే అంటే దీనికి గిట్ల ఇంత దొబ్బుతారా? నేర్పియరా? ఏదో అవును. తప్పు పోయింది గదా! సరిదిద్దామని గిట్ల ఎవ్వరు అవును. లేరా అనేది నా టాలెంట్ మీద నేను ఎవరికి ఇనకుండా నా తెలివితోన మా నాన్నకి మంచి పేరు తేవాలి. నేను ఎదిగితే మా నాన్న పళ్ళెంలా కాది అది ఉంటే ఇంటి పళ్ళెంలాగా దాంట్లో పెట్టి కాళ్ళు కడగాలి నేను. మా నాన్న కోసం ఎంతవరకైనా పోరాడతా మా అవును. నాన్నకి మంచి పేరు తెస్తాను నేను. మా నాన్న మంచి పేరు తెచ్చుకున్నాడు. మా నాన్నకి నేను రాష్ట్రంలో మంచి పేరు తెస్తా అని ముందుకొస్తున్నా ఖచ్చితంగా. మేడం. అవును. హ్మ్. ఖచ్చితంగా వస్తది. వస్తది మేడం. యాహ్! మీరు సంగీతం నేర్చుకోకుండా మరి ఎలా అంటే నాది ఆ హై పిచ్‌లు, లో పిచ్‌లు అవన్నీ ఎలా తెలుస్తున్నాయి మీకు? రోజు పాడేవాడిని. ఆ! ఎవరింటారో? నన్ను ఆ! పిచ్చోడు అనుకుంటారో? ఈ ఆ! ఇంట్లో పాడితే పిచ్చోడు అనుకోరు. భయంతోన ఆ! చెట్లల్లోకి పోయి రాగాలు తీసుకున్నా. ఈ రాగం ఓహ్! పెట్టెత్తుకోవాలి ఏం కథ? మామూలు వాయిస్ ఓహ్! నేనే కనిపెట్టుకున్నాను. ఎవరు కనిపెట్టలేదు. చాలా కష్టాలు పడ్డా. అవును. ఒక పాటనే నిన్ను ఎక్కడికో తీసుకెళ్తానన్న నమ్మకం నా మనసు చెప్పినందుకు నేను ఇనకుండగా ఎంతోమంది చెప్పిర్రు. హ్మ్. ఆ పాట లేనిదిరా పని చేసుకోవచ్చు కదా! అని. అవును. నా పని నేను చేసుకుంటా. నా పాట నేను వదలను. నా పాటే నాకు దారి చూపిస్తది. రాష్ట్రంలో నన్ను ఎదిగేటట్టు చూస్తది. నా జనాలు, నాకు ప్రజలు నాకు సపోర్ట్‌గా ఉంటారనే అవును. కోరికతోనే నేను ముందుకు పోతున్నా మేడం. మీరెలా సోషల్ మీడియాలో అన్ని పోస్ట్ చేస్తుంటారా? సోషల్ మీడియా గిట్ట వాడతలేను. ఓహ్! భయపడి ఓహ్! ఫస్ట్ టైమ్ ఈ ఇంటర్వ్యూతోన ఓహో! నాకు అందరి సపోర్ట్‌తోని నేనింగ ముందుకెళ్తుంటా ఆగనింగ. ఆ! నేను ఎందుకోసం అంటే ఎంతవరకున్న దాగొద్దు. అవును. ఎంతవరకు గోడ చాటుకుంటే గోడ చాటుకే ఉంటాం. అవును. ముందుకొచ్చింది ఏదైనా సాధిస్తాం అనేదొకటి నాకు కన్ఫర్మ్ అయిపోయింది. హ్మ్. నక్కలు, కుక్కలు మొరుగుతే అడవిలోకి పోతాయి. అవును. గానీ అవి ఉన్నాయని భయపడి ఎనక్కొస్తే ముందుకు పోలేం కదా! అడవి అవును. దాటి అని అంతే. అనుకున్నా మేడం. ఆ నది దాటాలంటే మనకు ధైర్యం ఉండాలి. అవును. ఎంతోమంది ఎగతాళి చేసి ఆ వల్ల ఏం పట్టించుకో ఆ ఎగతాళే మనకి మార్కులనుకున్నా మేడం నేను అవును. మనసుల. మరి మీకు ఫస్ట్ మేడం. ప్రోత్సహించింది ఎవరు? ఎవరు మా ప్రోత్సహి మమ్మీ చెప్పింది. మమ్మీయా? ఓకే. మమ్మీ ఉండి "ఈ పాట బావుంటది చిన్నమ్మ చిన్నప్పుడు" అదే అన్నది. "ఏ ఆ! పాట మమ్మీ" అని అడిగిన. ఓకే. నిన్న చాలా అంటే ఒడ్డొడ్డు గడిగోసి ఒడ్డు కింద బెట్టి ఒడ్డొడ్డు గడిగోసి ఒడ్డు కింద బెట్టి ఒడ్డు నీడల తిరిగే వసదేవుడేడే యాలారాడే నీలవరుడు అమ్మయ్యో నిజమాయేనేమో యాలారాడే నీలవరుడు కొమ్మ కొమ్మ పూలేరి కొమ్మ కింద బోసి కొమ్మ కొమ్మ పూలేరి కొమ్మ కింద బోసి కొమ్మ నీడల తిరిగే గోమారుడేడే యాలారాడే నీలవరుడు అమ్మయ్యో నిజమాయేనేమో యాలారాడే నీలవరుడు. చాలా బావుంది. ఇది దీని మా అర్థం ఏంటండి? అంటే నాకేంటి తెలవదు. మా మమ్మీని అడిగితే ఒడ్డొడ్డు గడ్డి కోసి అంటే ఒడ్డు కింద దేవుడంట. అది మనకు తెలవదు ఏ ఆహా! దేవుడో పొలాల ఓకే. పోటీ గిట్టా ఉంటారు. ఆహా! పొలాల దగ్గర అది పాడే రైతుకు పాటా? సంబంధించిందే గానీ రైతుని కలిపిలేరు పాట. చాలా అద్భుతంగా ఉంటది. మా మమ్మీ ఆహా! చెప్పింది నాకు. ఓహో! ఇంకోటి చాలా పాటలు మేము పోయినప్పుడు గిట ఈ పాట నేనెక్కడ పాడలేదు. కొన్ని ఇన్నాను హ్మ్. ఇంటర్వ్యూలు పోయినా గానీ పాడిన చాలా మంది ఇది చాలా బావుంటది పాట. హ్మ్. సిట్టేడొడ్లు తీసుకొని అరుగు మీన పొసుకుంటే సిట్టేడొడ్లు తీసుకొని అరుగు మీన పొసుకుంటే సిట్టా సిడమాల వచ్చి పొట్ట నింపుకుంటివయ్య నిన్ను 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 నేనేమంటినా ఎలుకయ్య మామ నిన్ను నేనేమంటినా నిన్ను నేనేమంటినా ఎలుకయ్య మామ నిన్ను నేనేమంటినా సాటడన్ని మిరుకాలు సందులోన పోసుకుంటే సాటడన్ని మిరుకాలు సందులోన పోసుకుంటే సుట్టమూల వచ్చి నువ్వు సప్పరించిపోతివయ్య నిన్ను 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 నేనేమంటినా ఎలుకయ్య మామ నిన్ను నేనేమంటినా నిన్ను నేనేమంటినా ఎలుకయ్య మామ నిన్ను నేనేమంటినా. ఈ పాట వావ్! చాలా దగ్గరలో వాడాము. చాలా ఎక్కడ బావుంది. యూట్యూబ్ ఛానల్‌లో ఎక్కడ వాడలేదు. ఆహా! మామూలుగా జనాల కోసం మధ్యలో వాడుకునేవాడిని. ఆహా! ఎక్కడ పాడుతుంటారు మీరు? అంటే మామూలుగా ఎక్కడంటే నేను మొన్న పడితే జనాల్లోకి ఎలా ఎళ్తుంటాయి మీ పాటలు? నేను ఇంతవరకి ఎళ్ళలేదు. రీసెంట్‌గా ఆ! బయటికొచ్చి ఈడు పాటలు పాడుతుండు అనేది పేరొచ్చింది రీసెంట్‌గానే. ఆహా! నేనే ఓకే. దాచుకున్నాను. తప్పు నాదే. నేనేం అవును. చేసినానంటే చాలా మంది ఎగతాళి చేశారన్నది ఒక్కటే ఎగతాళి చేశారన్న దాంతోనే నేను ఆగిపోయినా గానీ, ఎగతాళి అందరూ ఎగతాళి అనేది చేస్తారు. మార్కులని నాకు ఈ రోజుటికి అవును. అంతే. తెలిసిపోయినవి. ఎవరెంత అదే. మొత్తుకున్నా నేనే అదే. వైరల్ అయిపోతా అనుకున్నా మనసులో నేను. అంతే. హ్మ్. బావిలో ఉండే కప్ప స్టోరీ ఉంటది కదా! అవును అది మేడం. ఏం వినకుండా ఎళ్ళేది ఆ! ఎంకరేజ్‌మెంట్ అనుకోని ఎళ్ళిపోద్ది. అలానే అవునండి. మనం అలా అంతే అనుకోని మేడం. ఎళ్ళిపోవాల్సిందే. అవును మేడం. అవును. ఇది ఉంది కదా మేడం. కుందేలు, తాంబేలు. ఆ! చూడగా కుందేలుంది. తాంబేలు ఇంత నిద్ర మెల్లగా మబ్బుది అవును. అదనుకుంటారు. కానీ గెలిచేది అవును. తాంబేలే. అంతే. ఎంత ఉరికినా అవును. అంతే. గెలిచేది తాంబేలే అన్న హ్మ్. మనసులో అంతే. నేను తాంబేలు లాంటి వాడిని అనుకున్నా మేడం. యాహ్! ఆ! మీ అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెలు ఎవరైనా ఉన్నారా? సిస్టర్ ఉంది మేడం. ఆ! మ్యారేజ్ అయింది. సిస్టర్ మ్యారేజ్ అయిందా? హ్మ్.
మరి ఇంకా మీ బ్రదర్ బ్రదర్ చిన్న ఉన్నాడు మేడం. చిన్నాడు. ఆ. ఓకే. ఆళ్ళెలా సపోర్ట్ చేస్తారు మీకు? ఈ ఫోక్ సింగ్స్ కానీ అయితే ఈ ఫోక్ సాంగ్స్ మా తమ్మునికి వేసుకురావాలంటే? అంత నాలెడ్జ్ ఇవాళ తెలీదు. మా ఓకే. చెల్లెలకి "అన్న నువ్వు మంచి టాలెంటెడే. నువ్వు ఆ! వెళ్తావే, నువ్వు సాధిస్తావు. ఏదో పేరు నీ తెలంగాణలో మంచి గొప్పోడివైతావు" అని మా చెల్లెలు అవునా? నాకు చెప్పింది. ఆహా! ఎందుకోసం అంటే ఆమెకు అర్థమైంది. నా మనసేందో ఆమెకు అర్థమైంది. ఆ! నేనెవరు చెప్పుకోలేదు. అవును. ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఈ ఇంటర్వ్యూ నుంచి అల్లండి. నా మదనాపురం మా విలేజ్ ప్రజలకి, అవును. నా తెలంగాణ ప్రజలకి నేను ఇప్పుడు దగ్గరైపోతున్నా. వావ్! హ్మ్. సూపర్. ఆ ఛాన్స్ మాకు కూడా వచ్చినందుకు మేము కూడా హ్యాపీ ఫీల్ థాంక్ యూ అవుతున్నాం. సో మచ్.